ఎన్డీఎస్ఏ కమిటీ సభ్యులు హైదరాబాద్లోని జలసౌధకి చేరుకున్నారు. తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జతో సమావేశం కానున్నారు. మేడిగడ్డ కుంగుబాటుపై ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్ల నుంచి సమాచారాన్ని సేకరించనున్నారు. సాయంత్రం మేడిగడ్డకు వెళ్లనుంది ఎన్డీఎస్ఏ బృందం. 3 రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి అక్కడి పరిస్థితిని పరిశీలించనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల డిజైన్లు, నిర్మాణాల అధ్యయనానికి ఇటీవలే కమిటీని నియమించింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. మేడిగడ్డ కుంగుబాటుపై విచారణ జరిపి 4 నెలల్లోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి రిపోర్ట్ సమర్పించనుంది కమిటీ. 3 బ్యారేజ్ల డిజైన్లు, నిర్మాణాల తీరును, డ్యామేజీ గల కారణాలను పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. మేడిగడ్డ కుంగుబాటుపై ఇప్పటికే న్యాయ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. ఎన్డీఎస్ఏ కమిటీ సభ్యులు హైదరాబాద్లోని జలసౌధకి చేరుకున్నారు. తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జతో సమావేశం కానున్నారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ఢిల్లీ నుంచి కాసేపు క్రితమే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ సభ్యులైతే జలసౌధ చేరుకున్నారు. ఇక్కడ కొద్దిసేపట్లోనే ఇరిగేషన్ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జతో సమావేశం అవుతారు. అక్టోబర్ 21వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగింది. మేడిగడ్డ కుంగుబాటుకు గల కారణాలను అన్వేషించడం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రశేఖర్ అయ్యార్ నేతృత్వంలోని 5 కమిటీ సభ్యులు ఈ రోజు ఇక్కడ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఇరిగేషన్ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జతో సమావేశమై పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఆదేశించడం జరిగింది. మరొక వైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా సైమల్టేనియస్ గా కొనసాగే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మేడిగడ్డ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయానికి సంబంధించి నిపుణుల కమిటీ ఏం చెప్పబోతుంది అనేది చాలా ఉత్కంఠగా మారింది. అయితే గత ప్రభుత్వం నిర్మాణ తప్పిదాల వల్లనే ఈ కుంగుబాటు జరిగిందని చెప్పేసి ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణ చేస్తూనే ఉంది. ఇందుకు సంబంధించి ఇటు ఎన్డీఎస్ఏ టీం గతంలోనే అక్టోబర్ 21వ తేదీన ప్రాజెక్టు కుంగితే దాదాపు 25 రోజుల తర్వాత ఎన్డీఎస్ఏ ఒక లెటర్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. దాంట్లో చాలా వరకు దీని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించి చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి ఇది కుంగింది. డ్యామ్ నిర్మాణం లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి దీని మెయింటెనెన్స్ కూడా చాలా అధ్వానంగా ఉందని చెప్పేసి ఎన్డీఎస్ఏ గతంలోనే రిపోర్ట్ ఇచ్చింది. ఈ మేరకు మళ్ళీ ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా నియామకం చేసింది. ఈ నేపథ్యంలోనే 3 రోజుల పాటు కూడా తెలంగాణలో పర్యటించనుంది. ఈ రోజు మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి వరంగల్ కు బయలుదేరి వెళ్తుంది ఈ కమిటీ. ఈ కమిటీ వెళ్లిన తర్వాత ఇక్కడ నుంచి మేడిగడ్డ చేరుకొని మేడిగడ్డలో 3 రోజుల పాటు ఉంటారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల 3 ప్రాజెక్టులకు సంబంధించి ఆ 3 బ్యారేజ్ల నిర్మాణము, అదేవిధంగా వాటి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లన్నింటినీ కూడా పరిశీలించడంతో పాటు అక్కడ ఉన్న పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఎందుకు కుంగుబాటు అయింది, కుంగుబాటు గల కారణాలు ఏంటి అనే విషయానికి సంబంధించి లోతైన విశ్లేషణ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రోజా.